ప్రతి మహిళ ఉదయాన్నే తెల్లవారుజామునే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు శుభ్రంగా ఉంటే ఇంట్లో మనుషులు ఆరోగ్యం కూడా ఆరోగ్యం అంటే చాలా బాగుంటుంది అనే దాంతో ఎంతో శుభ్రత పాటిస్తారు. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకు వెళ్తూనే ఎప్పుడూ లేని విధంగా ఎందుకంటే పగలు కాదు రాత్రి టైంలో కూడా మొత్తం శుభ్రం చేసిన పగలున్న ఈ ట్రాఫిక్ వలన ఈ శుభ్రత అని చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ గుంటూరు సిటీలో తీసుకుంటే ముఖ్యంగా మొత్తం రోడ్లు వ్యవస్థే కానీ మున్సిపల్ వ్యవస్థ సంబంధించే కానీ కాలువలే కానీ రోడ్లే కానీ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నా కానీ అదంతా శుభ్రం చేసే బాధ్యతని ఈ రోజున మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతల కోణంగా రామారావు గారు ఇక్కడ బాధ్యతలన్నీ చూసి ఇక్కడ మొత్తము ఎలా నిర్వర్తిస్తున్నారు అంటే ఇక్కడ సంబంధించిన చాలామంది మహిళలు ఇక్కడ వర్క్ చేయడానికి అయితే 8 hours వర్క్ చేయడానికి వచ్చారనేది వింటున్నాం. మరి దీని గురించి ప్రణాళిక ఎలా ఉంది, అసలు ఈ వర్క్కి అసలు ఎవరు ఆలోచించారు, ఇక్కడ ఇలా వెంటనే అవలంబించాలని వీటి గురించి మా 6R9 న్యూస్ ఛానల్తో పంచుకోండి అమ్మా. మరి ఇక్కడ గుంటూరు కార్పొరేషన్లో మరి గౌరవనీయులైన కమిషనర్ గారు నైట్ శానిటేషన్ చేయాలని గత వారం నుంచి మరి కార్యక్రమం ఏర్పాటు చేశారమ్మా. ఆ కార్యక్రమంలో మేము టౌన్ మొత్తం కూడా ఆల్ మెయిన్ రూట్స్ దాదాపు 14 మెయిన్ రూట్స్ ఉన్నాయమ్మా. ఆ 14 మెయిన్ రూట్స్లో మరి మొత్తం కూడా 240 మంది వర్కర్లను కేటాయించాము. ఆ 240 మంది కూడా ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క మేస్త్రిని కూడా కేటాయించారు గౌరవ కమిషనర్ గారు. మరి ఆ కేటాయించిన ప్రకారం వాళ్ళకి వర్కర్లను కేటాయించేసేసి ట్రాక్టర్లు వాళ్ళతో పాటు ట్రాక్టర్ కూడా కేటాయించేసాము. ఎందుకంటే నైట్ పూట అయితే వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. అంతా రోడ్లన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చే టయానికి రోడ్లన్నీ శుభ్రంగా కనపడాలనే ఉద్దేశంతో అదేవిధంగా మరి గుంటూరు నగరం కూడా ఎక్కడ ఒక పేపర్ కూడా కనపడకుండా స్వచ్ఛ గుంటూరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉండాలనే ఉద్దేశంతో మరి గౌరవ కమిషనర్ గారు మరి ఈ కొత్తగా 1 వీక్ నుంచి ఏర్పాటు చేశారు. మరి దాని ప్రకారం అందరూ కూడా మేస్త్రీలందరూ కూడా ఉదయం సాయంత్రం 10 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. పర్యవేక్షణ చేసి వాళ్ళు కూడా గ్రూపులో ఫోటోలు పెట్టమని చెప్పారు. అవన్నీ కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా డైలీ కూడా వీళ్ళకి వీక్లీ వన్స్ వీళ్ళ శాలరీ కూడా డైలీ బేస్ కూడా ఇస్తున్నాము. వీళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్కే జమ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చారు. అంతా గౌరవ కమిషనర్ గారు మరి మన వర్క్కు తీసుకుంటాము డైలీ బేస్ మీదని పేపర్ ప్రకటన ఇచ్చారు. ప్రకటన ఇస్తే దాని ప్రకారం వీళ్ళందరూ కూడా మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలామంది వచ్చారు. మేము పనిచేస్తామని వాళ్ళందరినీ కూడా ఉపాధి కల్పించినట్టు కూడా అయింది. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈవినింగ్ 10 నుంచి మరి మార్నింగ్ 5 వరకు పనిచేస్తాను. పని చేయటం వల్ల మనం పట్టణంలో రాగానే ఎవరైనా కానీ ఎర్లీ మార్నింగ్ రాగానే రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉంటున్నాయేమో. ఇక్కడ వర్కర్స్లో మైనర్లు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అందరూ వర్క్ చేసే వాళ్ళు పెద్దవాళ్ళే ఉన్నారు? అందరూ పెద్దవాళ్ళేనమ్మా. మైనర్లను తీసుకోమ్మా, అంతా పెద్దవాళ్ళే ఉన్నారు. పెద్దవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ పనిచేసేవాళ్ళే. ఎన్ని గంటలు మొత్తం 8 hours డ్యూటీ చేయాలమ్మా. 8 hours డ్యూటీ కేటాయించేసాం. ఓకే. ఇప్పుడు వీళ్ళందరికి సంబంధించి 8 hours ఇప్పుడు నైట్ చేస్తున్నారు అంటే పగలు కూడా వీళ్ళు వర్క్లోకి వెళ్తారా? లేదమ్మా, పగలు వర్క్లో కదా డైలీ వేస్ వాళ్ళు. పగలోళ్ళు ఆప్కాస్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఆప్కాస్ వర్కర్స్ వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఇదంతా బాగా క్లీన్ చేశారు అనడానికి మీరు ఏమన్నా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలి కదా, ఇది ఎలా చేయబోతున్నారు? ఇది మన మేస్త్రులు వాళ్ళు వెనకాలే ఉండి చూస్తారేమో. చూసి దీనికి తర్వాత కమిషనర్ గారు ఆయన విజిట్ చేస్తారు. తర్వాత CMHO గారు, MHO గారు, తర్వాత శానిటరీ సూపర్వైజర్ వీళ్ళంతా వ్యవస్థ ఉందాం, శానిటేషన్ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తారు. ఇది ఎన్నాళ్ళు ప్రాజెక్ట్? డైలీ ఉండాల్సిందేనా లేకపోతే ఇన్ని నెలలు అన్న ప్రాజెక్ట్? ఇది లేదమ్మా, డైలీ కంటిన్యూషన్ ఉండాలన్న ప్రాజెక్టు ఉంటే ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే చాలామంది అడుగుతున్నారు. గుంటూరు శుభ్రంగా ఉంటుంది, ఉదయాన్నే నైట్ శానిటేషన్ పెట్టడం వల్ల శానిటేషన్ మెరుగుదల అయిందని కూడా చెప్తా ఉన్నారు. విన్నారు కదా, కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం వెంటనే అవలంబించారు. గుంటూరు గతంలో కంటే ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది. ఈ శానిటైజేషన్ నిర్ణయం కూడా చాలామందికి ఉపాధిగా కూడా ఉంది. ఇది కంటిన్యూగా కూడా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం అని అనుకోవచ్చు.
ఒక పనిగా వాళ్ళు చేసుకుని అనవచ్చు. 8 అవర్స్ అంటే కరెక్ట్గా వర్కింగ్ టైం 8 అవర్స్. మళ్ళీ చిన్నపిల్లల్ని ఎవరిని ఇక్కడ తీసుకోవట్లేదు. ప్రతి చోట చేసే దగ్గర ఇన్ఛార్జీలను కూడా చాలా భద్రతగా పెట్టారు. ప్రతిదీ ఫోటోలు వీడియోలు తీసి ఇవ్వాల్సిందే అన్నారు. ఇది కంటిన్యూగా ఈ 5 ఇయర్స్ రన్నింగ్ అయ్యే విధంగా కూడా బాధ్యతలు స్వీకరించడం అయితే మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మరి చూద్దాం, మరి ఈరోజు అంత రాత్రి నుంచి అన్ని విజువల్స్ అన్ని తీసుకునే విధంగా ఈరోజున వర్క్ చేయబోతున్నాము. చూద్దాము మరి వర్క్ ఎలా నడుస్తుంది ఈ గుంటూరు సిటీలో అనేది కూడా మనం చూడాల్సిందే. మరి రామారావు గారు చెప్పినట్టుగానే నిజంగా 8 అవర్స్ ఈ గుంటూరు జిల్లా మొత్తం వర్క్ నడుస్తుందా లేదా అన్నది కూడా చూపిస్తేనే కదా అసలు నిజంగా ఇక్కడ ఎంత శుభ్రతగా ఉంది ఈ రాష్ట్రం అనేది ప్రజలకు తెలిసినట్టు కూడా ఉంటుంది. మరి చూద్దాం ఎంతోమంది వర్క్ చేస్తున్నారు కూడా. మరి కెమెరామెన్ వలితో శ్రావణి, RR9 న్యూస్.